దేవుని నామ స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినంలో మరి మనందరి దేవుడు సజీవులుగా ఆయన సన్నిధిలో నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. దేవుడు మాటకు లోబడినప్పుడు మరి దేవుని కార్యం మనలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మనందరం మరి దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి వాక్యం కొరకు కనిపెట్టుకుందాం. మనందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు మనం విందాం. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 24:17 నుండి 20 వరకు చదువుకుందాం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఎలియాజర్ని తన కోడల్ని వెతికి తీసుకురమ్మని అబ్రహాము ఎలియాజర్కి చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలియాజరు ప్రయాణమయ్యి మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు రెబకా అనే చిన్నది ఎలియాజర్కి కనపడింది. ఆమె బావి దగ్గరికి వచ్చినప్పుడు ఎలియాజర్ కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలియాజర్ ఏం చేశాడంటే, అమ్మ నాకు దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు అయినప్పుడు ఆమె కడవ తీసుకుని ఎలియాజర్కి నీళ్లు పోసినట్లుగా మనం చూస్తున్నాం. కాదు, నీ ఒంట్లో కూడా నేను నీళ్లు పోస్తానని అన్నప్పుడు ఎలియాజర్ అప్పుడు ఏమన్నాడంటే, ఈమె నా యజమానికి తగిన కోడలని చెప్పేసి, ఇస్సాక్ తగిన భార్య అని చెప్పేసి ఎలియాజరు చూసినప్పుడు ఆ చిన్నది నీళ్లు చేదుకుని మరి ఒంట్లకి అన్నిటికీ కూడా నీళ్లు పోసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏదైనా చిన్న పని చెప్పినప్పుడు మనం ఎవరైనా ఏదైనా ఇంట్లో మన పిల్లలే కానీ మనం ఏదైనా ఒక పని చెప్పినప్పుడు అది చేసినప్పుడు అది కదా ఇంకో పని చేయనప్పుడు వాళ్ళు ఎంతో కోపపడతారు. కానీ అలా కాకుండా రెబెకా దేవునికి లోబడి, దేవుని మాటకు లోబడి, ఆమె వాక్యానుసారంగా ఉన్నది కాబట్టి ఆమె ఎలియాజర్ ఏదైతే చెప్పాడో ఎలియాజర్కి లోబడి మరి ఆ నీళ్లు చేదినట్లుగా ఆయనకే ఇచ్చింది కాకుండా మళ్ళీ ఒంట్లు కూడా మరి సమృద్ధిగా నీళ్ళు ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎలియాజరు అప్పుడు అనుకున్నాడు, నా దాసుడు మరి నా యజమానుడికి కోడలు ఈమె అని చెప్పేసి ఆయన అనుకున్నప్పుడు రెబెకా ఆ నీళ్లు పోస్తూ ఉన్నది. రెబెకాకున్న వ్యక్తిత్వం ఏంటంటే, ఎలియాజరు అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు, అయినప్పటికీ దేవుడు అవకాశం రెబెకాకి ఇచ్చి ఉన్నాడు. ఎలియాజరు రెబెకాని పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షించినప్పుడు రెబెకా వెంటనే ఒక భార్యకు ఉండవలసిన లక్షణాలు, ఒక భార్యకు ఉండవలసిన విధానము, రెబెకా అనగా మరి ఆమె యవ్వనస్తురాలు. ఈ రోజున సంఘంలో అనేక మంది యవ్వనస్తులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. ఉన్నప్పటికీ దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకి ఎవరైనా లోబడినప్పుడు దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు కదా అన్నప్పుడు, నాతోటే మాట్లాడుతున్నాడప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ మాటకు లోబడినప్పుడు అక్కడ ఆ దేవుని కార్యం చేస్తూ ఉంటాడు. లోబడి ముందుకు పోతూ ఉన్నప్పుడు ఆయన కొరకు మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, తల్లి దగ్గర ఎలా ఉండాలి, తండ్రి దగ్గర ఎలా ఉండాలి, అలాగే అన్నదమ్ములతో ఎలా ఉండాలి, అలాగే అత్తవారింట్లో ఎలా ఉండాలని చెప్పేసి యవనస్త్రాలు మరి తల్లిదండ్రుల దగ్గర నేర్చుకునేదై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెబెకా మరి ఎలా కనిపించింది ఎలియాజర్కి? అన్ని లక్షణాలు ఆమెలో ఉన్నాయి కాబట్టి ఎలియాజరు మరి ఆవిడ్ని చూసినప్పుడు ఆవిడని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనం ఎలా ఉండాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాటకు లోబడినప్పుడు దేవునికి స్తోత్రం. ఎలియాజరు మరి రెబెకాని చూసినప్పుడు దేవుడు మరి ఎలియాజర్ మాటకు లోబడి రెబెకా సిద్ధపడి ఉన్న. దేవునికి స్తోత్రం. అట్టి సిద్ధపాటు మనసు కలిగినప్పుడు దేవుడు ప్రతి మాట మనకు లోబడి, దేవుడి మాటకు లోబడి, దేవుని పనిలో పరిచర్లో వాడబడుతూ, స్త్రీలు చూడండి చాలామంది యవనస్తులు ఉన్నారు ఈ లోకంలో. అనేక యవనస్తులు మరి దేని చేత వాళ్ళు చెడిపోతున్నారంటే వారు వాక్యం లేకేనండి. దేవునికి స్తోత్రం. దేవుడైతే సమృద్ధిగా మరి సంఘంలో మరి దేవుని దాసుల ద్వారా
దేవుడు సమృద్ధిగా మరి వాక్యంతో మనతో ధారాళంగా మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి జీవితాలు చక్కపరుచుకునే వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. రెబెకా ఎలియాజరు మాటకు లోబడింది కాబట్టి రెబెకాకి దేవుని కృప దొరికింది. దేవునికి స్తోత్రం. ఒక భార్యకు ఉండవలసిన లక్షణాలు ఆమెలో ఉన్నాయి కాబట్టి అబ్రహాం ఇంటికి కోడలుగా వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము విస్తారమైన ఆస్తిపరుడు. అబ్రహాం అయితే ఎంతో వృద్ధుడైపోయి ఉన్నాడు. కొడుక్కి మరి ఇస్సాకు అయితే ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి కుటుంబంగా కట్టాలనేసి కుటుంబానికి సంఘం కూడా సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఏది ఎవరికి ఏం కావాలో అన్ని సమయానికి అనుగ్రహించేవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భార్యగా ఉండవలసిన లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి. అనేక విషయాలు ఆమె చక్కబెట్టాలని అబ్రహాము ఇంట్లో ఆమె ఎలా ఉండాలో అన్నీ ఆమెకు ఉండవలసిన క్వాలిటీలు అన్నీ ఆమెలో ఉన్నాయి. ఎలియాజరు ఆ మనసు చూశాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మను చూశాడు. ఆత్మలో ఆయన గ్రహించినప్పుడు రెబెకాని మరి ఎలియాజరు అబ్రహాము కోడలుగా ఆయన ఒప్పుకుని మరి ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి సరైన కోడలనేసి, ఆ ఇంటికి తగిన కోడలనేసి ఎలియాజరు మరి ఆయన గుర్తించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనాడు. రెబెకాల కొరకు మరి ఎలియాజరు చూస్తూ ఉన్నాడు. రెబెకా ఈ యవనస్తులు మరి సంఘంలో యవనస్తులు కూడా ఎలా ఉండాలంటే ఆయన మాటకు లోబడిన వారై ఉండాలి. లోబడినప్పుడు వారి జీవితంలో అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆత్మ విషయంలో క్షేమాభివృద్ధి కలుగజేసే దేవుడు. ఎందుకంటే లోకం ఎంతో భయంకరంగా ఉంది. లోకం వైపు మనం చూడకూడదండి. లోకం వైపు చూసామంటే లోకం వైపుకి వెళ్ళిపోతామండి. కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి యవనస్తులు ఇంకా ఎంతో జీవితం ఉంది. ఆ జీవితాన్ని ఎలాగా దాన్ని పరిపక్వం చేయాలంటే వాక్యం మనలో ఉన్నప్పుడు అది ఆ వాక్యం ద్వారానే మనం నిలబెడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వెళ్తూ ఉన్నప్పుడు ఎలియాజరు రెబెకాల కొరకు ఎలియాజరు మరి ఈనాడు సంఘంలో అటువంటి రెబెకాల కొరకు మరి ఆయన చూస్తూ ఉన్నాడు. ఈనాడు మనం అందరం కలిసి మరి ఆ రెబెకా మనసు కలిగి ఉండేవారుగా ఆయన చూసినప్పుడు మనం నమ్మకంగా ఉండడానికి, అలాగే ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో అయినా సరే మనం భయపడకుండా ధైర్యంగా ఎదిరించే వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లోబడాలి. లోబడినప్పుడు రెబెకా లోబడింది. ఎలియాజర్కి లోబడినప్పుడు ఎలియాజర్ ఆ మనస్తత్వం కూడా చూశాడు. సరైన కోడలుగా ఒక భార్యగా మరి ఆయన చూసినప్పుడు అట్టి స్థితి కూడా సంఘంలో ఉన్న యవనస్తులు కానీ స్త్రీలు కానీ మరి అట్టి స్థితి కలిగి ఉండాలనేసి ఎలియాజరు చూస్తూ ఉన్నాడు. అట్టి స్త్రీల కావాలండి ఈరోజు సంఘానికి. దేవునికి స్తోత్రం. దేవుడు అదే ఆశిస్తూ ఉన్నాడు. ఎంత మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, మంచి హృదయం ఉండాలి, మంచి మనసుతో ఉండి ఏ విషయమైనా సరే అది కీడైనా మేలైనా దేనికైనా సరే మనం నిబ్బరం కలిగి ఉండాలి. కీడొచ్చిందని చెప్పేసి మనం విడిచిపెట్టకూడదు. కానీ వాక్యాన్ని పట్టుకుని మనం నిలబడినప్పుడు వాక్యం మనం నిలబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎలియాజరు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనతో దేవుడు ఉన్నప్పుడు, ఎలియాజరు పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నప్పుడు మనం ధైర్యం వస్తుందండి. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో యవనస్తులు ముఖ్యంగా సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలకి మరి ఈ వాక్యం మరి దేవుడు మరి ఎంతగానో మాట్లాడుతున్నాడు ధారాళంగా. అంటే ఈ రోజుల్లో లోకము ఎంతో భయంకరంగా ఉంటుంది. అట్టి భయంకరమైన లోకంలో బిడ్డలు వెళ్ళకుండా దేవుడు ఆ బిడ్డల కొరకు వారి కొరకు వాక్యం పంపిస్తూ ఉన్నాడు. సెపరేట్ చేస్తూ ఉన్నాడు లోకం నుండి, మరి శాపం నుండి, పాపం నుండి, అలాగే స్వార్థం నుండి, మరి అసూయ నుండి కూడా దేవుడు ప్రత్యేకపడుతున్నాడు. దేవుడు ఒక నిర్మలమైన మంచి మనస్సాక్షి కలిగి ఉండేలాగా బిడ్డలు సిద్ధపరచాలని దేవుడు ప్రతి విషయంలో కూడా ఎలియాజర్ లాంటి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నుండి సేవకులతో మరి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లోబడాలి. లోబడినప్పుడు దేవుడు మనలోకి వస్తాడండి. మనలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో మన దైవత్వంగా మారిపోతాం అనమాట. ఒక పత్రికగా మనం మారిపోతాం అన్నమాట. దేవునికి స్తోత్రం. పత్రికగా మారిపోయినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరి ప్రజలు మనం వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటారు. మనం పక్కన మన ఇరుగు పొరుగు వారు కానీ మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ అనుకుంటారు, చూడండి దేవుడు బిడ్డలు అంటే ఇలా ఉండాలి. దేవుడు వాళ్ళని ఎంతగానో హెచ్చించున్నాడు. ఆత్మ విషయంలో ఎంతగా ఉన్నారు. వారి శరీర సంబంధంగా ఉండరు కానీ ఆత్మ విషయంలో చాలా ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు. అలాగని లోకంలోనే ఉండరు, అలాగని దేంట్లోకి ఉండరు. కానీ దేవుని విషయంలో ఒక కట్టడ కలిగి, ఒక నియమం కలిగి,
ఒక బాధ్యత కలిగి, ఒక భారం కలిగి మరి సంఘంలో నిలబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అట్టి స్త్రీల కొరకు మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అట్టి మనసు రెబకా కలిగి మనసు, అట్టి విధేయత, అట్టి మంచితనము, అట్టి బాధ్యత, అట్టి విధేయత కలిగి ఉంటాకి మరి దేవుడు ఎంతో మరి మన కృప చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఆ మాటకు లోబడి ఉండాలండి. రెబకా కలిగిన మనసు మన సంఘంలో ఉన్న బిడ్డలందరికీ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ మనసే దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనందరం కలిసి దేవుని మాటకు లోబడి దేవుని కొరకు జీవించేవారైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే చాలామంది యవనస్తులు మరి వాక్యం వింటారు, తర్వాత ప్రార్థన చేస్తారు, ప్రతిదీ కూడా ఎంతో ఇదిగా ఉంటారు. కానీ బలులు అర్పించడం కంటే మాట వినటమే శ్రేష్టం అన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా కూడా మనం మాట విన్నప్పుడు మనం దేవుడి మాటకు లోబడాలని. దేవునికి స్తోత్రం. దేవుడి మాటకు లోబడినప్పుడు దేవుడు మనలో కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి లోకంలో కూడా మరి లోకంలో ఉన్న వారికి మరి దేవుడు నమ్ముకున్న ప్రజలకి మరి వ్యత్యాసం ఉంది కదా. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవడమే కదండి, ప్రార్థన చేయడమే కదండి, మాట కూడా వినాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మాట మరి విన్నప్పుడు మరి ఆ జీవితంలో మరి గొప్ప కార్యాలు చేసేవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుడు కార్యం చేయట్లేదంటే ఎలా చేస్తాడండి? ప్రార్థన చేస్తున్నాం, మేము దేవునికి అన్నీ ఇవ్వాల్సిన అన్నీ ఇస్తున్నాం, దేవుడు మాకు మరి ఏది కార్యం చేయట్లేదంటే ఎలా చేస్తాడో? దేవునికి మనం అప్పు చెప్పుకోవట్లేదు. దేవునికి మన హృదయం దేవునికి మనం అప్పు చెప్పుకోనప్పుడు, దేవుడి మాటకు లోబడినప్పుడు దేవుడు మనలో కార్యం చేయడండి. దేవునికి స్తోత్రం. వాక్యానికి లోబడాలి కదా. దేవునికి స్తోత్రం. వాక్యం లోబడినప్పుడే దేవుడు మనలో కార్యం చేసేవాడే ఉన్నాడు. జీవితంలో క్షేమాభివృద్ధి రావాలంటే దేవుడి మాటకు లోబడాలి. దేవుని వాక్యానికి మనం విధేయులై ఉండాలి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుడు కార్యం చేయలేదంటే ఎలా చేస్తాడో? దేవునికి స్తోత్రం. దేవుని మాటకు లోబడినప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు చేసేవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కార్యాలంటే మనం ఆయన కొరకు ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన సన్నిధిలో మనం ఎంతో నమ్మకంగా ఉన్నప్పుడు మనకు శ్రేష్టమైన జీవితం కావాలంటే ప్రభు మాటకు లోబడాలి. దేవునికి స్తోత్రం. ప్రభు మాటకు లోబడినప్పుడు మనకి అది చేయలేదు, అది మన జీవితంలో ఏది జరగట్లేదు, ఒక క్షేమం లేదు, ఒక ఎదుగుదల లేదని మనం చింతించకూడదు. కానీ ఆయన మాటకు లోబడినప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన కార్యం చేసేవాడై ఉన్నాడు. ఎందుకనగా దేవుడు మరి మన హృదయాన్ని చూసేవాడై ఉన్నాడు. ఆ హృదయాన్ని బట్టి దేవునికి అప్పు చెప్పుకున్నప్పుడు దేవుడు ఎంతగానో మన ఎదుగుదలని మన స్థితిని కూడా ఆయన ఎదిగించేవారే ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు మనం జీవించేటప్పుడు దేవుని మాటకు లోబడినప్పుడు ప్రతి కార్యం కూడా దేవుడు చేసేవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెబెకా మరి ఎలియాజర్కి మరి లోబడినప్పుడు అది ఆ లోబడితోటి అబ్రహాము మరి ఇంటికి కోడలైంది, ఇస్సాకుకి మరి తగిన భార్య అయ్యింది. దేవునికి స్తోత్రం. ఈనాడు మరి చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా దేవునికి స్తోత్రం మరి కుటుంబాల్లో కూడా చాలా నెమ్మది ఉండదు. దేవునికి స్తోత్రం. యవనస్తులు ఉంటారు కదా, ఒక్కొక్క తల్లి మాట వినరు, ఒక్కొక్కరేమో తండ్రి మాట వినరు. అలా కాకుండా వాళ్ళు లోకంలో ఉన్నారు కాబట్టి వాక్యంలో మనం నేర్చుకునే వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. వాక్యానుసారైన జీవితం మనకి దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దాన్ని మనం ఆహ్వానించాలన్నమాట. దేవుడిని మనం సొంత రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు మనలో కార్యం చేస్తూ ఉంటాడు. ఆ ప్రతి విషయంలో కూడా మరి రెబెకా అయితే అన్ని విషయాలకి మరి తగినట్టుగా మరి దేవుడు ఎలియాజరు ఆమె హృదయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈరోజు మరి సంఘంలో ఉన్న యవనస్తులు మరి అందరూ కూడా ఒక్కొక్క రెబెకాగా మరి నిలబడాలని, ఒక్కొక్క రెబెకా కలిగిన మనసు, అట్టి స్థితి, అట్టి జీవితం మరి సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా దేవుడు అనుగ్రహించేవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటకి లోబడాలి. వాక్యానికి లోబడినప్పుడు వాక్యం మనలో కార్యం చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం కార్యం చేసేటప్పుడు మన జీవితాలు చక్కబడతాయండి. జీవితంలో నెమ్మది ఉంటుంది, కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సమాధానం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. సమాధానం ఎప్పుడు ఉంటుందంటే వాక్యానికి లోబడినప్పుడు, వాక్యం మనలో ఉన్నప్పుడు, వాక్యంలో మనం జీవించినప్పుడు, వాక్యానుసారం జీవితం మనలో ఉన్నప్పుడు దేవుడు అది కూడా చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అనుకోగలిగిన రెబెకా వలె ఈ రోజున కూడా నేను కూడా దేవుని సన్నిధిలో దేవునికి లోబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇంతవరకు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో ఒకసారి మనందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఇదిగో రెబకా లాంటి వారు ప్రభువా నీకు స్తోత్రం నాయన. లోపడడానికి సహాయం చేయండి ప్రభా. సంఘంలో లేవనెత్తండి, అట్టి స్త్రీలు లేపండి ప్రభా, లేవనెత్తండి ప్రభా. నీకు అప్పగించుకోవడానికి ప్రభా, నీ కొరకు నిలబడడానికి ప్రభా, నీ కొరకు లేవబడ్డానికి ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. సంఘంలో అటువంటి బిడ్డలు మీరు లేవనెత్తండి, యవనస్తులు లేవనెత్తండి, స్త్రీలు లేవనెత్తండి ప్రభా. ప్రభా నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో ఈ పునరుద్ధార ఆరాధనలో ప్రభా ఇంతవరకు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి, మీ కృపగల హస్తాలకు మీకు అప్పగించున్నాం ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు. ఇగో ఈ పునరుద్ధాన ఆరాధన ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ప్రభా, ఇగో నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా కనికరం గల దేవుడా వందనాలు ప్రభా. ఎంతవరకు ప్రభా మీరు మాట్లాడి మాటలు బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. ఈ ఆరాధనంతా ప్రభా నీకు స్తోత్రం నీ హస్తాలు గప్పు చెప్తున్నాను నాయన. ప్రారంభం ముగింపు వరకు నాయన మీరు నాయన నీకు స్తోత్రం, ఈ నామానికి మహిమార్థంగా మీరు జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధనంతా నీ నామానికి మహిమార్థంగా జరిగించినందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నత నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సమాధానము లోకున్న పరిశుద్ధులకు కూడిన సంగమైన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతరాశం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.